హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ వ్లాగ్స్ ఇన్ కెనడా. సో ఈరోజు మనం ఈ వీడియోలో కెనడాలో పార్లమెంట్ ఎలా ఉంటుందో చూసేద్దాము. సో ఇక్కడ వచ్చేసి మీరు చూసేది ఇది ఆటవా. ఈ ఆటవా అనేది కెనడా రాజధాని. సో ఇక్కడ ఇది మనం చూసే ఏరియా వచ్చేసి ప్రజెంట్ ఆటవాలో ఉన్న డౌన్ టౌన్ ఏరియా అనేది. డౌన్ టౌన్ అంటే సో సెంటర్ ఆఫ్ ద సిటీ అన్నమాట. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా రెడ్ కలర్ బస్సు. సో ఇదే ఆంఫీ బస్సు. నేను లాస్ట్ వీడియోలో మీకు ఆ బస్ టూర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఎవరైతే చూడలేదో మన ఛానల్లో ఆ వీడియో ఉంటుంది, ప్లీజ్ విజిట్ బ్యాక్. సో మనం ఈ డౌన్ టౌన్ రోడ్లో వెళ్ళి సో దాని చుట్టుపక్కల ఏవేవైతే మ్యూజియంస్ కానీ బిల్డింగ్స్ కానీ రెస్టారెంట్స్ కానీ సో అన్నీ చూడొచ్చు అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనము ఈ వీడియోలో పార్లమెంట్ గురించి చూసేద్దాము. సో ఇక్కడ పార్లమెంట్ బిల్డింగ్స్ అనేవి 3 ఉంటాయి. సో ఆ 3లో వన్ ఆఫ్ ది బిల్డింగ్ వచ్చేసి సెనేటర్స్ ఉంటారు. అండ్ సెనేటర్స్ అంటే మామూలుగా ప్రతి ప్రావిన్స్ అంటే స్టేట్ అన్నమాట. ఇక్కడ ప్రావిన్స్కి ప్రైమ్ మినిస్టర్ ఎన్నుకుంటారు. సో అదొక బిల్డింగ్ ఉంటుంది. అండ్ హౌస్ ఆఫ్ కామర్స్ అనేది ఇంకొక బిల్డింగ్ ఉంటుంది. అండ్ ఇంకొక బిల్డింగ్ కూడా ఉంటుంది, కాకపోతే అది మేము విజిట్ చేయలేదు, మాకు అంత టైం లేకుండే అప్పుడు. సో మనం ఇందులో ఆ బిల్డింగ్స్ 2 బిల్డింగ్స్ చూసేద్దాము. సో ఈ బిల్డింగ్స్కి వచ్చేసి మనకు విజిటింగ్ ఆప్షన్ ఉంటుంది ఈ పార్లమెంట్ బిల్డింగ్స్కి. మామూలుగా మేము వెళ్ళినప్పుడు అయితే యూఎస్ఏ నుండి కూడా విజిటర్స్ వచ్చారు చూడడానికి. అండ్ ఈ విజిటింగ్ ఆప్షన్కి కాకపోతే మనం బుక్ చేసుకోవాలి ముందే అపాయింట్మెంట్ని. సో వాళ్ళ అపాయింట్మెంట్ లేకుండా వాళ్ళు ఎంటర్ అవ్వనివ్వరు ఈ బిల్డింగ్స్కి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే ఆ బిల్డింగ్, పార్లమెంట్ బిల్డింగ్. సో ఇక్కడ మనం చూసినట్టయితే లోపలికి ఎంటర్ అయిపోయాము. అండ్ మనం పార్లమెంట్లోకి ఎంటర్ అయ్యాక ఎవరైతే అందులో వర్కర్స్ ఉంటారో వాళ్ళవి మనం వీడియోస్ క్యాప్చర్ చేయొద్దు, ఫొటోస్ అండ్ వీడియోస్. సో ఇక్కడ ఒకటి చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి దీనిపైన అన్ని ఫ్లాగ్స్ పెట్టారు, అవన్నీ ప్రావిన్స్ ఫ్లాగ్స్ అన్నమాట. సో ఇది వచ్చేసి హౌస్ ఆఫ్ సెనేటర్స్ బిల్డింగ్ అన్నమాట. సో ఇందులో సెనేటర్స్ అందరూ కూర్చొని సమావేశాలు జరుగుతాయి. అండ్ ఇక్కడ చూసారా, నేను మా పాప వీడియో కూడా యాడ్ చేశాను. నాకు ఇది క్యూట్గా అనిపించింది, పార్లమెంట్లో కూర్చొని మా పాప వీడియోస్ చూడడము. సో అందుకే నేను ఈ క్లిప్ కూడా యాడ్ చేశాను. సో ఈ రూమ్ వచ్చేసి మామూలుగా సెనేటర్స్ బిల్ పాస్ అయ్యాక రివ్యూ చేసే రూమ్ అన్నమాట. సో దీని అవుట్ సైడ్ వెళ్తే మనము ఇక్కడ వచ్చేసి సెనేటర్స్ బ్రేక్ టైం యూజ్ చేసుకునే ప్లేస్ అన్నమాట ఇది. ఇప్పుడు ఇదంతా చూసారు కదా, ఇది వచ్చేసి మన పార్లమెంట్లో ఆర్కిటెక్చర్ ఎలా ఉందో అనేది నేను వీడియో క్లిప్ తీసాను. సో కొన్ని క్లిప్స్ మాత్రమే తీసుకున్నాను, ఎందుకంటే అందులో ఎవరైతే మనల్ని గైడ్ చేయడానికి వచ్చారో పార్లమెంట్లో వాళ్ళని మనం క్యాప్చర్ చేయరాదు. సో అందుకే ఎంత వీలుంటే అంతే క్యాప్చర్ చేసాము. సో ఇక్కడ చూసారు కదా, క్వీన్ ఎలిజబెత్ ఫోటో కూడా ఉంది. అండ్ ఇవన్నీ ఎవరైతే లాస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఫొటోస్, ఎలిజబెత్ ఫోటో. అండ్ ఇది వచ్చేసి అవుట్ సైడ్ ఫొటోస్ అన్నమాట. సో ఇది వచ్చేసి ఇదే హౌస్ ఆఫ్ కామర్స్ బిల్డింగ్, ఇందులోనే పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి. సో ఇది ఇన్సైడ్ అన్నమాట. సో పైన గ్రే కలర్ సీట్స్ అని చెప్పాను కదా, ఇక్కడే విజిటర్స్ కూర్చొని ఆ సమావేశాలని చూడొచ్చు. సో అండ్ ఇంకొకటి కూడా పార్లమెంట్ది బిల్డింగ్ బిల్డ్ చేస్తున్నారు, అది 2036లో ఫినిష్ అవుతుంది. ఇది వచ్చేసి పార్లమెంట్ బిల్ పాస్ అయ్యాక పార్లమెంట్లో ఉన్న ఆఫీసర్స్ రివ్యూ చేసే రూమ్ అన్నమాట. ఇది వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ మీడియాతో మాట్లాడే ప్లేస్ అన్నమాట. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.